అసలు తెలంగాణ ఉద్యమం అంతా ఈ పాటలే మోగినాయి. ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఇక్కడ బహిరంగ సభ ప్రత్యేకంగా రాయించాడు. సరే ఇవాళ ఆ కళాకారులు చాలామంది ప్రభుత్వంలో ఆయనే భర్తీ చేశాడు. ఇవాళ వాళ్ళందరూ ఉద్యోగాలు భద్రంగా ఉన్నాయి కాబట్టి ఆ వెన్నెలమ్మ ఆధ్వర్యంలో వాళ్ళందరూ పనిచేస్తున్నారు కాబట్టి మళ్ళీ తెలంగాణ జలసాధనకు వాళ్ళు రారు. కొత్త సైన్యాన్ని తయారు చేసుకోవాలి, కొత్త సాంస్కృతిక బృందాన్ని తయారు చేసుకోవాలి. కేసీఆర్ చేసిన పెద్ద తప్పు ఏంటంటే సాంస్కృతిక విప్లవం తీసుకురావాలి తెలంగాణలో. ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ అభివృద్ధికి వాడుకోలే. ఉద్యమకారులను చాలామందిని పక్కకు పెట్టేశాడు. ఇవాళ చేయాల్సింది ఏంటంటే తన తప్పును సరిదిద్దుకున్నట్టుంటుంది, మరొకసారి తెలంగాణ సోయి తెచ్చినట్టుంటుంది, జలసాధన ఉద్యమాన్ని పట్టాలకెక్కించినట్టుంటుంది, జలసోయి కల్పించి ప్రభుత్వాన్ని ఆపాల్సిన అవసరం ఉంటుంది. 3 ఏళ్ళు కాలం గడుపుతామంటే కుదరదు. మీరు తెచ్చిన తెలంగాణ ఆగమైపోతుంటే ఎట్లా కూసోబుద్ధి అవుతుంది? అంటే ఒకటి అంటారు, కేసీఆర్కు తెలంగాణ ఉద్యమకారులు అనే పదం నచ్చదని. నాకంటే ఎవరు పెద్ద తెలంగాణ తప్పది. ఎందుకంటే ఉద్యమకారులను సృష్టించిన దానిలో అంతకుముందు మాలాంటి వాళ్ళం ఒక 1% 2% ఉన్నాం. 98% సృష్టించింది కేసీఆర్ కదా. నచ్చదని కాదు అంటే, అందుకే నేనే ఉద్యమకారుని, నాకంటే ఎక్కువ ఉద్యమకారు అంటే అని భావిస్తాడని ఆయన అనుకొని. కానీ వాస్తవం ఏంటంటే ఆయన మాటలు, ఆయన పాటలు, ఆయన రాయించిన పాటలు, ఆయన నైపుణ్యము, ఆయన వ్యూహము, ఆయన ఎత్తుగడ ఇవేవి లేకపోతే తెలంగాణ బండి పట్టాలకు ఎక్కేదా? ఆయన ఇప్పుడేమనుకుంటాడనేది కాదు. వాస్తవంగా ఏంటంటే కేసీఆర్ ఎప్పటి పరిస్థితిలో తగ్గట్టుగా అప్పుడు దాని తగ్గట్టుగా ఆయన ఉంటాడు. ఉద్యమ కాలంలో ఉద్యమకారులు అందరూ ఆయనకు కావాలి సైనికులుగా. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సీట్లు గెలవడం ముఖ్యం. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంది? కులము, డబ్బు, రాజకీయ పలుకుబడి. ఇవి ఉన్న వాళ్ళందరూ పార్టీలలో ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తలేరు. మరిచెట్లాగా కొత్తలను తయారు చేయడం కంటే ఇది అడ్డదారి షార్ట్ కట్ కదా. అందుకే ఏం చేసిండు, అన్ని పార్టీలను ఖాళీ చేశాడు. అంటే అడ్డదారి దొక్కడమే కేసీఆర్ ముప్పైంది. ఒకవేళ అడ్డదారులు దొక్కకపోయి ఉంటే ఇవాళ ఆయన ప్రభుత్వం పడిపోయేదా? ఉద్యమకారులంతా ఆయన భుజాల మీద మోసుకొచ్చి 3వ ముఖ్యమంత్రిని చేసేవాళ్ళు కాదా? ఆయన చేసిన తప్పుకు ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ పశ్చాత్తాపడితే లాభం లేదు, ఇంట్లో కూర్చుంటే లాభం లేదు. ఇవాళ తెలంగాణకు గడ్డు దినాలు వచ్చినాయి, కష్టకాలం వచ్చింది, జలదోపిడీ యథేచ్ఛగా సాగుతున్నది, ఉద్యోగాలు ఆగమైపోతున్నాయి, నీళ్లు పోతున్నాయి. అందుకే మళ్ళీ రావాలి. ఆయనే ఎందుకు రావాలి అని అంటే ప్రజలు ఆయనను బాగా రిసీవ్ చేసుకుంటారు, వెల్ కనెక్టెడ్. ఆయనే సామెతలు చెప్పినట్టుగా ఇంకోరు చెప్పలేరు. ఆయన మాటల్లో ఉండే ఆ కాఠిన్యం కానీ, ఆ మమకారం కానీ ప్రజల పట్ల, ఆయన ముఖంలో వచ్చే ఆ బాధ, వేదన, కన్నీళ్ళు ప్రజలను మళ్ళీ కదిలిస్తాయి. కేసీఆర్కు తెలంగాణ ప్రజలలో ఒక లెజిటిమసీ ఉన్నది. ఇంకోటి ఆయన ప్రభావం తగ్గలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే నీకు కొన్ని 100 మంది 1000 మంది చూస్తున్నారు. కానీ కేసీఆర్ స్పీచ్ వస్తుందంటేనే గంట ముందే లక్షల్లో పోతున్నది రేటింగ్. ఒకరోజు ఆయన టీవీ9లో 2 గంటలు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మొత్తం తెలంగాణ కాదు, ఆంధ్ర తెలంగాణ 2 కూడా టీవీల దగ్గర కూర్చున్నాం. మరి అదే ముఖ్యమంత్రి మాట్లాడితే టీవీలు బంద్ చేస్తారు. రోజుకి అదే ఆవుకథ కదా, ఎన్నిసార్లు వింటారు? అదే నిన్న మొన్న ఇదే విషయాన్ని రసమై బాలకృష్ణ కూడా ఏదో ప్రెస్ మీట్లో చెప్పినట్టుండు. రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చిచ్చి అని అందరూ టీవీలు బంద్ చేస్తున్నారు. నేనైతే బంద్ చేస్తున్నా చాలా రోజులు. మీరు జనం కూడా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నిన్న కూడా టీవీ బంద్ చేయడం వల్లనే నేను మిస్గైడ్ అయినా. ఆ టీవీ పెట్టుకొని ఉంటే అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇష్టం ఉన్నా లేకున్నా ఒక ముఖ్యమంత్రి అంటే ఆయన తప్పు చేస్తున్నా కూడా తప్పును తెలుసుకోవడానికి వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నా ఫాలో కావాలి. నాకు ఆల్రెడీ బ్రెయిన్ హెమరేజ్ అయింది. డాక్టర్ ఏం చెప్పిండంటే ఎమోషన్ కావద్దన్నాడు. ఎమోషన్ కావద్దన్నాడని నేను డిబేట్స్లో పోతలేను. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో డిబేట్లో పోక 2 సంవత్సరాలు అయింది. ఇంకా 2022లో నాకు బ్రెయిన్ హెమరేజ్ అయింది. కాబట్టి నేను ఎమోషన్ కావద్దు. కానీ కేవలం ఆయన వార్తలు చూస్తున్నప్పుడు, ఆయన మాట్లాడే మాటలు, అబద్ధాలు చూస్తున్నప్పుడు రక్తం ఉప్పొంగుతుంది. కాబట్టి నా హెల్త్ నాకు ముఖ్యం. అది సహజం కదా, మనిషిలో ఉండే ఒక నేచురల్ రియాక్షన్. నా హెల్త్ కాపాడుకోవడానికి నేను అప్పుడప్పుడు అదుపు తప్పి కూడా మాట్లాడుతున్నా. ఆవేశంగా కొన్నిసార్లు ఎమోషన్ అయ్యి బ్లడ్ బాయిల్ అయ్యి ఆవేశంగా మాట్లాడి కొన్ని నా నోట్లోంచి రాని పదాలు కూడా వస్తున్నాయి. నన్ను నేను సంజాయించుకోవాలి మొదలు. దానికి కారణం అక్కడ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళు మాట్లాడుతున్న తెలంగాణ ఊపిరిగా బతికిన వాళ్ళం కదా రమణ. ఇప్పుడు నేను మిమ్మల్ని పోవడానికి కాదు, ఇవాళ ఉన్న జర్నలిస్టులల్లో 97లో తెలంగాణ కోసం ఎవరు రాని రోజుల్లో తెలంగాణ మహాసభలో మనం కలిసి పనిచేసినాం. వీళ్ళకి గుర్తుండదు అది. మా రూమ్లోనే ఆ తెలంగాణ బులెటిన్ తీసుకొచ్చిన టేప్ రికార్డర్ పెట్టి ఆ స్పీచ్లన్నీ కూడా భాస్కర్ ఎస్పీ కాలేజీ ఆ పక్కన ప్రగతి వేదిక మీటింగ్ పెట్టినప్పుడు దాసరి రంగాచార్య, జయశంకర్ గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు నువ్వు పెన్ను పట్టుకొని నోట్స్ అన్ని రాసి
ఆ పత్రికలో ప్రింట్ చేసినాం. అంటే మనం 25 ఏళ్ళ జీవితాన్ని 25 ప్లస్ 3 28 ఏళ్ళ జీవితాన్ని మనం పెట్టాం కదా. మనకు బ్లడ్ బాయిల్ కాకపోతే కూర్చొని డబ్బులు సంపాదించడం అవుతుందా? నేను అదే చాలా సార్లు చెప్తుంటా. 2001 తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాలే. 2001 కంటే ముందే అయింది. 96 నుంచి అయింది. 96 నుంచి అయింది. దానికంటే ముందు వరంగల్ డిక్లరేషన్ కూడా ఉందని చెప్తాం. సరే, అది చాలా మంది దాన్ని గుర్తించడానికి అంగీకరించారు. ఎందుకంటే అది గుర్తిస్తే ఇది సరే, వాళ్ళు ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఇవాళ మన రక్తం ఎందుకు మరుగుతుందంటే మనం తెలంగాణ ఊపిరిగా శ్వాసగా బతికాం. ఇలా 1200 మంది పిల్లలు బలిదానాలు చేసుకున్నారు. దేనికోసం చేసుకున్నారు వాళ్ళు? మరి వాళ్ళ త్యాగాలకు ఫలితం ఉండాలి. ఎన్ని మీటింగ్లు తెలంగాణ మహాసభతో ఎన్ని మీటింగ్, సూర్యాపేట పైన, నల్గొండ ఎక్కడ ఎన్ని అంటే ఇంత సోయి కలిగించినాం, ఇంత లిటరేచర్ తయారు చేసినాం. నదుల గురించి నాకేం అవసరం, నేను అడ్వకేట్ని, కోర్టులో ప్రాక్టీస్ చేసుకున్నటువంటి ఒక్కొక్క నది దగ్గర పోయి ఇవాళకి కూడా ఛాలెంజ్ చేస్తా. తెలంగాణలో నేను చూడని నది లేదు, నేను చూడని ప్రాజెక్ట్ లేదు, నేను తిరగని నది లేదు. ఇవాళ ఎంతమంది ఇంజనీర్లకు మొత్తం ప్రాజెక్టులు చూసిన ఉన్నారు, ఎంతమంది పొలిటీషియన్స్ మొత్తం ప్రాజెక్టులు చూసిన ఉన్నారు. అర్ధరాత్రి నిద్రలు లేపితే గడగడ చెప్తే నేను లెక్కలు ఇంతసేపు నీతో మాట్లాడినది నా దగ్గర ఫిగర్స్ ఉన్నాయా అంటే ఇంత మమేకమై పనిచేసిన వాళ్ళకు ఉండే ఆవేదన. మనం ఉద్యమంలో జీవించడం, ఉద్యమంలో మమేకమైన మన జీవితం ఉద్యమం అనుకున్నాం. మనలాంటి వాళ్ళకు ఉండే ఆవేదన, ఆర్ద్రత తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ తీసిన అనుకుంటుందా? ఎన్నడు జై తెలంగాణ అనడం అనుకుంటుందా? నేను ఆ మాటను ఆర్టికల్లో రాసేందుకు రేవంత్ రెడ్డి నా మీద పర్సనల్గా కక్ష కట్టిండు. ఇప్పటికి చేస్తాడు, ఏం చేస్తాడు, చేసేదేముంది ఆయన. సరే, అట్లాంటి రేవంత్ రెడ్డిలకి భయపడతాం పెద్ద పెద్ద రాజ్యాలకి. అనేది ఏంటంటే ఇప్పటికైనా తెలంగాణ తెచ్చుకున్న సంతోషం 3 నాళ్ళ ముచ్చట కాకూడదు. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కోసం పనిచేసిన పార్టీలు, ఆ పార్టీలు పర్మిట్ చేయకపోతే వదిలేసైనా మళ్ళీ మహోద్యమంలోకి రావాలి. ఇవాళ తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడ్డది. తెలంగాణ తల్లి కిరీటం మాయమైంది, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయమైంది. తెలంగాణ తల్లి కిరీటం ఔన్నత్యాన్ని చూపెడుతుంది. తెలంగాణ తల్లి బతుకమ్మ తెలంగాణకు ఒక ఐకాన్, అది తెలంగాణకు అస్తిత్వ ప్రతీక. ఇవన్నీ మాయం చేసిన వాడిని ఎట్లా చూస్తున్నారు, ఎట్లా క్షమిస్తున్నారు? ఉద్యమంలోకి రమ్మంటున్నాం, అన్లాఫుల్ యాక్టివిటీ చేయమని చెప్పట్లేదు. ప్రజాస్వామ్యంగా ఉద్యమాలు చేయడానికి చాలా మార్గాలు మనకు, చాలా రూపాలుగా మన హక్కులను కాపాడుకోవడానికి రోడ్డుపైకి రమ్మంటున్నాం. మీరు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు మన ప్రయోజనాలు తాకట్టు పెట్టినప్పుడు వాళ్ళ ముందర ధర్నాలు చేయమని, నిరసన తెలుపమని చెప్తున్నాం, దాడులు చేయమని చెప్పట్లేదు. ఈ మాత్రం కూడా చేయకపోతే ప్రజలకు ఇంకా మీకు డిమాండ్ చేసే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఎట్లా తెలంగాణ నుంచి ఫలితాలు తీసుకోగలుగుతారు? కళ్ళ ముందు నీళ్ళని కదిలిపోతున్నాయి కదా, మళ్ళీ మనం ఎప్పటిలాగా గంజి అవుదామా? హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.